వెల్కమ్ టు విందు భోజనం. ఈరోజు మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు రాజ్మాను రాత్రంతా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్ళు, కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్‌ను వెలిగించి కుక్కర్‌ని పెట్టి 6, 7 విజిల్స్ రానివ్వాలి. రాజ్మా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. దీనిలో ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 లవంగాలు వేసి, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేడి చేయండి. తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మెత్తబడుతుంది. 2 పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయాక 2 టమాటాలను వేసి వేయించుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తరువాత నూనె సెపరేట్ అయిన తరువాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి వేసి వేయించి ఉడికించిన రాజ్మాని వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోండి. ఒక గ్లాసు నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ టైంలో కసూరి మేతిని తీసుకొని చేతులతో కొద్దిగా నలిపి వేసుకోవాలి. కసూరి మేతి వేసిన తరువాత బాగా కలిపి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రాజ్మా కర్రీ రెడీ. ఇది చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.